ప్రతి ఒక్కరూ జీవితంలో ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు కుటుంబాన్ని అతలాకుతలం చేస్తూ ఉంటాయి. మనశ్శాంతి కరువవుతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా సమయానికి డబ్బు రాదు. ఇది ఎన్నో రకాలుగా మానసిక వేదనను మిగులుస్తుంది. ఇలా డబ్బు సమస్యతో బాధపడేవారు కొన్ని రెమెడీస్ వాస్తు శాస్త్రం చూపిస్తోంది. అవేంటో చూద్దాం. మీరు ఇంట్లో ఫోటోలు పెట్టుకుంటారు కదా, మీ ఇంట్లో ఇంటికి శుభాన్ని అదృష్టాన్ని కలిగించే జంతువులు కూడా ఉన్నాయి. మీ జీవితంలో ఈ జంతువులు శక్తిని తీసుకొచ్చి ఆర్థిక సమస్యలు దూరం చేస్తాయి. అవేంటో చూద్దాం. ఏనుగు సాక్షాత్తు లక్ష్మీదేవి వాహనం. ఈ జంతువు కల్లో కనిపించినా మంచి జరుగుతుంది. ఏనుగు బొమ్మలు చిత్రపటాలు ఎప్పుడు ఇంట్లో ఉంటే సానుకూల శక్తి ప్రసరిస్తుంది. అలంకరణ పూజా మందిరం వీటికి ప్రాధాన్యం ఇవ్వండి. కప్పలు ఫెంగ్షూ సిద్ధాంతం ప్రకారం కప్పలు ఇంటికి ధనాన్ని ఆకర్షిస్తాయి. కప్ప ఫోటోలు కానీ బొమ్మలు కానీ ఇంట్లో ఉంచితే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ధనాన్ని ఆకర్షించడానికి కప్పలకు ప్రత్యేక సంబంధం ఉంది. గోల్డ్ ఫిష్ ఇళ్లలో అక్వేరియం ఉంచుతారు కదా, రకరకాల చేపలను తెచ్చిపెడతారు. అయితే ఇలా పెంచుకునే చేపల్లో గోల్డ్ ఫిష్కు ప్రాధాన్యత ఇవ్వండి. ఇంట్లో పెంచితే పాజిటివ్ ఎనర్జీ. ఈసారి అక్వేరియం తీసుకునేవారు, చేపలను పెంచుకునే హాబీ ఉన్నవారు గోల్డ్ ఫిష్ను తెచ్చుకోండి. గుర్రం వేగానికి సామర్థ్యానికి చిహ్నం. అశ్విని దేవతలను గుర్రాలతో పోలుస్తారు. వీళ్లే తథాస్తు దేవతలు. గుర్రం పెయింటింగ్స్ ఇంట్లో పెట్టుకుంటే లక్ కలిసి వస్తుంది. ముఖ్యంగా మేషరాశి వారికి చాలా మేలు. ఈ పెయింటింగ్స్ ఇంట్లో ఉంటే వారి కెరీర్ కూడా ఊహించని మార్పులు. తాబేలు నిలకడకు సంకేతం. మన ఇంట ధనలక్ష్మి కూడా నిలకడతో ఉంటుంది. తాబేలు బొమ్మలను వ్యాపార స్థలాల్లో పెట్టుకోండి. ముఖ్యంగా ఇవి తూర్పు ముఖంగా చూడటం మంచిది. ఇవి వివిధ వాస్తు శాస్త్రాల్లో లభించిన సమాచారం ప్రకారం మేమిస్తున్న సమాచారమే. మంచి ఫలితాలు, నిపుణుల సలహాలు తీసుకోండి.